క్వాలిఫికేషన్ ఏంటి? నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సిఎస్. తర్వాత ముందరికి స్టెప్ ఎందుకు వేయాలి? స్టెప్ ఎందుకు అందుకే రాంగ్ స్టెప్ ఇటు వచ్చిన. పెన్ను పేపరు చేతబట్టి తోచిందల్లా రాయబట్టి నారా తిట్ట. వాళ్ళు చదువుకున్న ఒకటి, వాళ్ళు చేసే పని ఒకటి, అట్లా ఎంతో మంది ఉన్నారు. అంత నాలెడ్జ్ పెట్టుకొని కూడా స్టడీస్ చేసి కూడా కానీ వంశీ చాలా కష్టపడ్డాడు. ఈ పని చేయలేదు అనేది లేదు. అలాంటివి కాకుండా ఆయన ఇలా తోయడం వల్ల నా జీవితం ఇప్పుడు ఇలా తోసుకుంటున్నాను. ఇంకో కోర్స్ వచ్చింది. మాకు రోజంతా లీవే, అంటే 30 రోజులు లీవే, కానీ మేము వాళ్ళకడే ఎక్కువ సంపాదిస్తాం. రాముడిలా ఎదగగలం, రాక్షసులను మించగలం, రకరకాల ఎంత ఎల్ఎల్బి మరి అంత చదివి ఇటెందుకు వచ్చారు? అసలు ఎల్ఎల్బి అంటే ఏం చెప్పు. తెలీదు నాకు తెలియదు, ఏదో సదా అన్న. అవును గేష్, యాక్చువల్ గా మీకే నవ్వేయడానికి మేము ఎన్నెన్ని కష్టాలు పడుతున్నామో అది మాకు తెలుసు. నిజం చెప్పు, పాపం వాళ్ళు అడిగారు. వాళ్ళ తరపున యూకేజీ చదువుకున్నాం. ఉల్లికవును వేసుకొని కిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవేవో. చెప్పు. లాయర్ది ఎల్ఎల్బి ఒక 6 months చదివేసిన. అప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ పోయింది, వంశీ వచ్చిండని చెప్పి. లాయర్ అయితే ఇంకెట్లుంటది, మొత్తం హై లెవెల్ పెద్ద లాయర్ అవుతుంది. నీ క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ అంటే నాకు ఈ లైఫ్ బాగుంది. నైట్ 3 పడుకునేది, రేపు ఆఫ్టర్నూన్ 3 లేచేది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి క్వీన్ అఫీషియల్. యాక్చువల్గా ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ ఇచ్చాం వీడియోస్కి. మీకు తెలిసిందే, శ్రీ వీడియోలో 9 వీడియోలో అయితే చెప్పేసాం. ఇప్పటి నుంచి డే బై డే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. టీం అందరం కలిసి మంచి కొట్టాలా అని చెప్పి ప్రిపేర్ అయినాం. సో యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే, నాకు చాలామంది కామెంట్స్ కూడా చేశారు, అక్క యాక్చువల్గా మీ టీంలో అందరూ వీడియోస్ చేస్తున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి. ఇంకొకటి ఏమంటే, నేను మా టీంలో ఉన్నా కానీ ఎవరు ఏం చదువుకున్నారో లిటరలీ నాకు కూడా తెలియదు. సో అందుకోసం నేనేమనుకున్నా, వీళ్ళకి ఒకసారి క్వశ్చన్ చేస్తే బాగుంటుంది, ఎంతవరకు చదువుకున్నారు, చదువుకున్న తర్వాత మీరు స్టడీస్ డిస్కంటిన్యూ, అంటే నేను డిస్కంటిన్యూ యాక్చువల్గా ఇంటర్ వరకు చదువుకున్నా, సో డిస్కంటిన్యూ చేసి ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు అనేది నాకే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మీ వల్ల నేను కూడా క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని క్యూరియాసిటీ అయితే ఉంది. సో మీ తరపున నేను వీళ్ళకి క్వశ్చన్ చేస్తున్నా గైస్. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నాకు ఏదో స్మెల్ వస్తుంది. లైఫ్ గురించి ఆలోచిస్తున్నావా? ఏం లైఫ్ ఏంటి, ఎట్లా అంటే ఫ్యూచర్లో ఏం చేయాలి, ఎట్లుండాలి. సరే సరే, ఎంతవరకు చదువుకున్నావు? నీ క్వాలిఫికేషన్ ఏంటి వంశీ? నేను నైట్ 2 వరకు చదువుకున్నా. స్టడీస్ ఎంతవరకు? మరి ఎంతవరకు అనే వద్దు అట్లా అట్లా. నీ క్వాలిఫికేషన్ ఏంటి? నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సిఎస్. తర్వాత ముందరికి స్టెప్ ఎందుకు వేయాలి? స్టెప్ ఎందుకు అందుకే రాంగ్ స్టెప్ ఇటు వచ్చిన. పెన్ను పేపరు చేతబట్టి తోచిందల్లా రాయబట్టి నారా తిట్ట. ఒక 1 step ఫార్వర్డ్ వల్ల ఒక చిన్న మార్క్ వల్ల మా అన్న జాబ్ పోయింది. సో అందుకే మా అన్న ఒక్కడనే కాదు, దిల్సుఖ్నగర్, అమీర్పేట, కుకట్పల్లి హాస్టల్ దగ్గరలో పోయినా సరే ఇంతమంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు. అంటే కనీసం జాబ్ రాక, వాళ్ళు చదువుకున్న ఒకటి, వాళ్ళు చేసే పని ఒకటి, అట్లా ఎంతో మంది ఉన్నారు. సరే, నువ్వు ఈ ఫీల్డ్లోకి వచ్చినాక హ్యాపీగా ఉన్నావా? నేను అంటే హ్యాపీ అంటే ఫస్ట్ వచ్చిన 2-3 months స్ట్రగుల్, 2-3 months అయింది, 2-3 years వరకు స్ట్రగుల్ పడ్డా. స్టిల్ నౌ నీ లైఫ్ హ్యాపీ ఉందా లేదా? స్టిల్ హ్యాపీ.
ఎవరికైనా చిన్నప్పుడు నాకు అంటే లైక్ సివిల్ ఇంజనీరింగ్ చిన్న ఇష్టం ఉంటుండే, అది చేయాలని సివిల్ ఇంజనీరింగ్ అవ్వాలని ఆశ ఉంటుండే. అప్పటికి మా మ్యాథ్స్లో టాపర్ నేను, మంచిగా చదువుకునేటోని. అందుకే ఎంఎస్సిఎస్ తీసుకున్నా, మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ నాది సబ్జెక్టు. డిగ్రీ ఎంఎస్సిఎస్ తీసుకున్నా. అది చేస్తూనే ఇంకా ఎందుకో ఇక్కడ ఫ్రెండ్ ఒకటి ఉంటాడు, అంటే వీడు హైదరాబాద్ లోకలే కానీ ఖమ్మంలో చదువుకొని వచ్చింది నా ఫ్రెండ్. వాడికి ఇక్కడ వాడు అప్పుడే లాక్డౌన్ స్టార్ట్ అయింది, ఇంకా చదువులన్నిటికీ దూరం అయిపోతున్న టైంలో అదే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి ఇంకా వాడు ఇక్కడ ఏదైనా చూసుకుంటారంటే ఫస్ట్ వచ్చి క్యాటరింగ్ చేసిన. ఇంకా ఇక్కడ చేయాల్సిన పనులన్నీ లేబర్ పనులు. యాక్చువల్గా ఇది నిజం. వంశీ ఎంత ఇంటెలిజెంట్ అంటే అంత ఇంటెలిజెంట్. నాకు తెలిసిన వరకు మా టీంలో అంత నాలెడ్జ్ ఉంది, స్టడీస్ వైజ్ లేకపోతే ఏదైనా సోషల్ మీడియా కానీ సొసైటీ కానీ ఏదైనా కూడా అంటే వంశీకి చాలా నాలెడ్జ్ ఉంది. అంత నాలెడ్జ్ పెట్టుకొని కూడా స్టడీస్ చేసి కూడా కానీ వంశీ చాలా కష్టపడ్డాడు. ఈ పని చేయలేదు అనేది లేదు. బయట కూడా చాలా వర్క్ చేస్తాడు. ఇందాక చెప్పినాడు కదా క్యాటరింగ్ అనేది, ఇంకా ఏదో హౌస్ ఏది సంథింగ్ ఏదో వర్క్లన్నీ కూడా చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఇంత టాలెంట్ పెట్టుకుని కూడా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తాడు. ఎందుకు ఫ్యామిలీ నీడ్ కోసం ఏం చేయలేం. ఇప్పుడైతే నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? ఇప్పుడైతే హ్యాపీ అంతా. సో నాకున్న వర్క్ ఇక్కడ బయట వెళ్ళాలంటే ఒక ఛాన్స్ రావాలి కాబట్టి ఆ ఛాన్స్ వచ్చింది, మంచిగా ఉన్నా. ఇటుదా మీ క్వాలిఫికేషన్ ఏంటన్నా? క్వాలిఫికేషన్ ఏయ్ చెప్పనా? నిజం. ఇంట్లో తింటా బయట తిరుగుతా. చెప్పరా ఏం చదివినా నేను? ఐఏఎస్ ఐపీఎస్ అలాంటివి కాకుండా ప్రతి మిడిల్ క్లాస్ వాడు బాధపడే ఒక కోర్స్ అది. వాళ్ళ నాన్నలు అయ్యాలంటున్నాను, వాళ్ళ నాన్నలు వాళ్ళని టార్చర్ చేసి ఆడు వేరే చేస్తా అంటే నువ్వు ఇదే చేయాలి, దీనివల్లే నీ లైఫ్ బాగుంటుందని చెప్పే కోర్స్ నాది బీటెక్. మరి ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చారు? ఫీల్డింగ్ బాగా చేయాల్సి వచ్చింది అందుకని చెప్పా అన్న. నేను అనుకోలేదు కదా, నా చేతిలో లేదు. నేను యాక్చువల్లీ సినిమా అన్ఎక్స్పెక్టెడ్ అంటే మా అన్న పెళ్లి వల్ల నేను రావాల్సి వచ్చింది. అట్లా పోయి మా పెద్దన్న పెళ్లి వల్ల నాకు ఇంకో అన్న ఉండడం తెలిసి, ఆ అన్న నన్ను ఇటు పట్టుకోవడం సరే తెలిసి ఈయన పోయి అంటే లైక్ ఈయన అసిస్టెంట్గా వచ్చి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎడిటింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అసలు టీంకి. అంటే ఎడిటింగ్ పిల్లలు కలిస్తే ఒకరోజు అక్కడికి వచ్చింది వెస్టర్న్ ప్లాజాలో ఉంటుంది ఇంతకు మనకంట్లో. అయితే అప్పటికి మనోడికి ఇంకా డావెన్సీ మీద లైక్ ఎడిటింగ్ వాటి మీద లైట్ టచ్ ఉంది. సో ఇక నా దగ్గర ఉంటే కొంచెం నేర్చుకుంటాడు కదా అని చెప్పి సీఎం నా దగ్గర తీసుకొని వచ్చి ఒక శత CEO అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన ఇలా తోయడం వల్ల నా జీవితం ఇప్పుడు ఇలా తోసుకుంటున్నాను. కోర్స్ నేర్చుకోండి, ఇంకో కోర్స్ వచ్చింది. ఆ కోర్స్ ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. ఆ కోర్స్ లో లైఫ్ టైం అది ఏమంటారు, లైఫ్ టైం మెంబర్ అయిపోయింది. వదిలిచ్చిన వదులుకోలేదు గవర్నమెంట్ జాబ్ అయిపోయింది. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు ఈ ఫీల్డ్ లో? శాలరీ వస్తుంది. గైస్ మీరు శాలరీ అంటే ఇంకొక శాలరీ మాట్లాడుతున్నారు వీళ్ళు. మీరు హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు? అంటే ఉన్నా, హ్యాపీ అయితే ఉన్నా. అంటే జాబ్ చేసింటే మంచిగా ఉండిందా లేకపోతే ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉండింటే మంచిగా ఉందా? జాబ్ది వద్దురా, ఇదే మంచిగా. సీరియస్ ఏంటంటే ఇప్పుడు నేను చదివినా మా అన్న వాళ్ళు అదే చదివారు. మనం కింద పడి పైన పడి వాళ్ళు ఎంత నెలలు కూర్చొనేది వాళ్ళకి మా అంటే 8 days ఫ్రీ దొరుకుతుంది. సాటర్డే సండే ప్రతి వీక్ 8 days లీవ్ దొరుకుతుంది. ఆ 8 days వాళ్ళకి అదే లీవ్, మాకు రోజంతా లీవే, అదే 30 రోజులు లీవే, కానీ మేము వాళ్ళకడే ఎక్కువ సంపాదిస్తాం. రాముడిలా ఎదగగలం, రాక్షసులను మించగలం, రకరకాల హ్యాపీ అది. హ్యాపీనే కదా? నేనైతే హ్యాపీ, ఎందుకంటే కాకపోతే చదువుకుంటే ఏంటంటే మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, మనం ఇది పలానా. ఇన్ కేస్ ఇది లేదనుకో అంటే ఇది ఏమవుతుంది అంటారా, ఇది ఫేమ్ ఇది ఇస్తుంది అంతే, కానీ చదువు అనేది మనకు రెస్పెక్ట్ ఇస్తుంది అంతే. నీకు డిసిప్లిన్ ఏదైనా సరే చదివిస్తుంది. కొంతమంది ఎవరికి చెప్తుంటా అందుకే పోయి సప్లీ పాస్ కానీ రా అని సిగ్గులేనా వాటర్ అనేది. సో గైస్ ఇద్దరు గురించి తెలిసింది, ఇంకా చాలా మంది ఉన్నారు టీంలో. పోదాం రండి. చెప్తా, ఎప్పుడో ఒకసారి లీక్ చేయడానికి నేనే ఉన్నా. పోతా మీ పిల్లగాడికి కూడా. మీకు ఒక క్వశ్చన్, ఫోన్ అర్జెంట్ మీకు ఒక క్వశ్చన్, మీ క్వాలిఫికేషన్ ఏంటన్నా? ఎంతవరకు చదువుకున్నారు? నేనా? మన టీంలో ఎవరు చదువు ఉండదు నా అంత చదువు. చెప్పనా? అంత చదువుకున్నారా? ఎంత? LLB.
LLB మరి అంత చదువు చదివి ఇటెందుకు వచ్చారు? అసలు ఎల్ఎల్బి అంటే ఏం చెప్పు? తెలీదు నాకు తెలియదు, ఏదో సదా అన్న. చెప్పాను ఏప్రిల్ ఫుల్, ఎందుకంటే ఏప్రిల్ మంత్ కాబట్టి. చెప్పాను. ఏం చెప్పాలి? ఎంతవరకు చదువుకున్నారు మీరు? జస్ట్ డిగ్రీ డ్రాప్ అవుట్. ఎందుకు డ్రాప్ అయ్యారు? ఆడ డ్రాప్ అయ్యి ఈడ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? యాక్చువల్లీ ఈ ఫీల్డ్ లోకి రావడానికి రీజన్ ఏంటి? అసలు ఈ ఫీల్డ్ నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చేసిన. టీంలోకి రావడం 1 year అవుతుంది, కానీ చదువుకుంటేనే రీల్స్ చేసుకుంటుండే, చదువుకుంటాను. నేను మస్తు బండి మీద వీడియోలు, నా వీడియోలు అన్నీ చదువుకుంటానే. ఏ క్లాస్ నుంచి తెలుసా? 7th నుంచి నేను రీల్స్ స్టార్ట్. అప్పుడు టిక్ టాక్ ఉంది, అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తున్నా. అప్పుడు ఇక అని వీడియోలు చేస్తుండే, ఇప్పుడు మన వీడియో వస్తే అబ్బా ఇట్లా చేయాలరా అని ఇలా చేస్తున్నా. అవును గైస్, అన్న వీడియో మంచిగా చేస్తాడు, ఎడిటింగ్ కూడా చేస్తాడు, కెమెరా యాంగిల్ కూడా అన్నకు మంచిగా తెలుసు. అన్న మీరు జాబ్ చేసింటే బెటర్ అనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉండింటే ఇన్కమ్ బెటర్ అనుకుంటున్నా? జాబ్ కన్నా నాకైతే ఇదే బెటర్. ఎందుకంటే ఒకని కింద పని చేయాలనేది మనకి అవన్ పని. ఎప్పుడో ఒకని కింద ఉండం మనం, ఒకనికి ఇచ్చే పొజిషన్లో ఉండాలని నా ఫీలింగ్. ఒకవేళ మంచిగా ఎక్కువ చదివేసుకుంటే టాప్లో ఉండి నేను కింద వాళ్ళందరికీ జాబ్లు ఇవ్వచ్చేమో, కానీ ఆ టాప్లో ఉండాలన్నా కూడా ఎక్కువ చదవాలి. అంత బ్రెయిన్ మనకు లేదు కాబట్టి అంత టాప్ మనకు వద్దు. ఈ టాప్లో ఇక్కడే టాప్ ఉండొచ్చు చదువుకోనని ఇది. సో గైస్ యాక్చువల్గా అన్న చెప్పింది నిజమే. అందరూ కూడా మా దగ్గర ఉండేవాళ్ళు, బయట వాళ్ళు అయితే నాకు తెలీదు, మా కాడ ఉండేవాళ్ళు అయితే చెప్పినారు మాకు ఈ ఫీల్డే మంచిగా ఉంది, ఏమంటారు బయట చదువుకొని జాబ్ చేసేదానికన్నా ఎక్కువ మాకు ఇక్కడనే వస్తుంది, డబ్బులు మేము కోటీశ్వర్లు అవుతున్నాం అని చెప్పి అంటున్నారు. అంతెందుకు సింపుల్ చెప్పాలా, చదువుకున్నోడు కూడా ఏమంటారు, ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు కూడా పార్ట్ టైం ఏమంటారు, అంత జాబ్ చేస్తున్నా కూడా యూట్యూబ్ పెట్టుకోదు. అంటే అదొక హార్ట్ అనమాట, చేయాలనే తాపత్రయం మనకుంది. మనకి ఇది ఎంజాయ్మెంట్, రిలీఫ్ కోసం. మీరే ఎంతో మంది జాబ్కి వెళ్ళి కష్టపడుతుంది, మీకు ఒక ఆనందం ఇచ్చేది మేము. అవును గైస్, యాక్చువల్ గా మీకు నవ్వేయడానికి మేము ఎన్నెన్ని కష్టాలు పడుతున్నామో అది మాకు తెలుసు. ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ యూ, మీకోసమే. సైజల్ ఇట్రా, నువ్వేం చదువుకున్నావు? అది చెప్పరా? డిగ్రీ చదువుకున్నావు, మరి ఏడెందుకున్నావు? మా అక్కడికి హెల్ప్ చేద్దామని. గైస్ వీడు స్కిప్ ఏదో చెప్పినాడు, నాకు అర్థం కాదు. అయిని పైకి లేయు. చదువుకుంటే IAS IPS అలా చేసి మైండ్ పవర్ ఎక్కువ పెంచుకుంటుండ్రి. చదువుకొని వాళ్ళందరూ ఇట్లా గేమ్లు ఆడుకుంటుంటారు గైస్. ఇంకా మాటతో లేచి కూర్చో. నీ క్వాలిఫికేషన్ ఏంటి నాయని? యూకేజీ. యూకేజీనా? నిజం చెప్పు, పాపం వాళ్ళు అడిగారు, వాళ్ళ యూకేజీ చదువుకున్నాం. ఉల్లి కవును వేసుకొని కిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే. చెప్పొచ్చు కదా నాయన. సరే యూకేజీ చదువుకున్నా, ఇటెందుకు వచ్చినావు? ఎందుకో ఇట్లా 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 దారి చూసిన వచ్చేసిన. మంచిగా చెప్పు, ఇంతవరకు చదువుకున్నా. అరేంజ్మెంట్ చేస్తుంది, అరేంజ్మెంట్ చేసి నాకు నచ్చదు. సారీ చెప్పను. సారీ గైస్, సారీ సారీ. చెప్పు ఎంతవరకు నిజం? సారీ ఒకటే చెప్పు. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఏం చేసిన అంటే, ఇంటర్ వరకు కంటిన్యూస్గా. ఫస్ట్ నేను 10th క్లాస్ ఉన్నప్పుడు మా అమ్మాయి చనిపోయింది. తర్వాత 10th అయిపోయినాక లాస్ట్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్ చేసిన, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసిన. డిగ్రీ ఫస్ట్ ఇయర్ తర్వాత ఏం చేసిన అనుకుంటున్నాను, ఇక్కడికి వచ్చేసిన హైదరాబాద్ వచ్చిన తర్వాత టీంలోకి ఒక ఫ్రెండ్ త్రోలో వచ్చేసినాం. దాని తర్వాత మళ్ళీ చదువుకోవాలనిపించింది, పెద్ద కదా. LLB ఎంట్రన్స్ రాసిన. లాయర్ది LLB ఒక 6 months చదివేసిన. అప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ పోయింది, వంశీ వచ్చిండు అని చెప్పి. అంటే ఇప్పుడు నా వంశాల వల్ల డిస్కంటిన్యూ అయ్యా, లేకపోతే ఇప్పటికీ లాయర్
అయిపోయి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉంటుండే. లాయర్ కాకనే ఇంత వాదిస్తుంది. లాయర్ అయితే ఇంకెట్లుంటది, మొత్తం హై లెవెల్ పెద్ద లాయర్ అవుతుంది. నువ్వు జాబ్ సగానికి సగం ఎస్ఆర్టీ కేసులు వస్తాయి. అప్పటికే శ్రీప్రభు ఉండి నువ్వు చదువుతున్నావు కదా మావి వాదిస్తావా అని చెప్పేసి చెప్తుండే. నువ్వు చదువుకుంటే మంచిగా ఉంటుండే, ఐ మీన్ జాబ్ చేస్తే మంచిగా ఉంటుండేనా, లేకపోతే ఈ ఫీల్డ్లో ఉండి ఇక్కడ ప్రజెంట్ మంచిగా ఉంటుందా? నేను కష్టపడేదానికి నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి నాకు చదువు ఇంపార్టెంటే. స్టడీ వల్ల ఏంటంటే డిసిప్లిన్, తర్వాత అన్నీ తెలుస్తాయి, బుద్ధి ఉంటుంది, ఎవరితో అంటే మాకు కూడా ప్రజెంట్ ఉంది. ఇంకా మనం ఏంటంటే డిగ్రీ వరకు చదివినాము, ఎంతో కొంత మనకు తెలుసు. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఏంటంటే స్టడీ చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్తో పాటు ఎవరితో ఎట్లా మాట్లాడాలి అవన్నీ మనకు ఆటోమేటిక్ తెలుస్తాయి. అది చదువుకోకపోతే చప్రియాళ్ళు అయిపోతారు అనమాట. చదువుకోండి ఫస్ట్. నా లైఫ్కి నేను కష్టపడాలి అని అంటే, నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి అని అంటే నాకు ఈ ఫీల్డే చాలా, అంటే ఈ ఫీల్డే నాకు చాలా ఇచ్చింది. బెటర్. మా మమ్మీ చనిపోయిన 6 years నుండి 6 years తర్వాత ఒక 2 years కాకుండా 4 years నుండి నేనే ఇల్లు చూసుకుంటున్నా కాబట్టి నాకు ఇదే మంచిగా అనిపించింది. సో గైస్ ఎందుకు అని అది కూడా చెప్పా. నేను బయట షాప్లో వర్క్ చేసిన మా మమ్మీ చనిపోయినాక. నా ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక నేను మెడికల్ షాప్లో వర్క్ చేసిన, బట్టల షాప్లో వర్క్ చేసిన. మా మమ్మీ చేసే పనిని రెస్పెక్ట్, అంటే మా చాకలు దాంట్లో చేసే పని ఐరన్ నాకు రాదు, మా చెల్లి చేసింది. నేను బట్టలు కూడా ఉతికిన వేరే వాళ్ళ ఇంట్లో. అట్లా అయినప్పుడు మాకు ఎంత జీతం, నెలకు 5,000 10,000 అవి వేస్తుండే. నెలకు 5,000, నెలకు 10,000 కూడా మా ఊళ్ళో చాలా తక్కువ. 10,000 ఎప్పుడు తీసుకున్నా అంటే హైదరాబాద్కి వచ్చినాక తీసుకున్నాం, బట్టల షాప్లో వర్క్ చేసినాక. ఊర్లో ఉన్నప్పుడు నేను 4,500కే చేసినాను నేను శాలరీ. దాంతోనే నేను ఏమంటారు, మా డాడీని చూసుకోవాలా, మా చెల్లి వాళ్ళని చూసుకోవాలా. మళ్ళీ తర్వాత మా సెకండ్ చెల్లి అప్పటికే చదువు ఆపేసింది. 2 చెల్లి వాళ్ళు చదువుకోవాలి, మా తమ్ముడు చదువుకోవాలి. 4,500 నుండి కాదు అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకొని ఇటు వచ్చేసినాం. ఇటు వచ్చిన తర్వాత ఏ పైసా దేకి తమాషా దేకి అయిపోయింది మధ్యలో. సో గైస్ నిజం, ఎందుకంటే నేను చాలా కష్టపడుతుంది వాళ్ళ ఫ్యామిలీ కోసం. మీకు తెలిసిందే, చెప్పే అవసరం లేదు. ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తారు. ఎందుకంటే సింగిల్ పేరెంట్ కాబట్టి వాళ్ళ మమ్మీ పొజిషన్లో ఉండి నైనినే ఈ పిల్లకి 3 members సిస్టర్స్ ఉన్నారు, తర్వాత ఒక బ్రదర్ ఉన్నారు, 9 ఒకటి, మొత్తం 5 members. వాళ్ళ ఫాదర్ మొత్తం 6 members టోటల్. వాళ్ళ పెద్ద 5 members 5 members అంటే వాళ్ళ డాడీతో కంపేర్ చేసి 6. సో 6 members-ని నైనిని చూసుకోవాలా. చిన్న నుంచి పెద్ద వరకు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నైనినే అమౌంట్ సెండ్ చేస్తూ ఉండాలా. సో రెస్పాన్సిబిలిటీ తీసుకుని పైసలు చిట్టితోనే ఉంటాయి గైస్. మీకు ఏమైనా కావాలంటే చిట్టి కాల్ చేయండి. ఉండాలా, భయం ఉండాలా. తల్లి ప్లేస్లో ఉంది కాబట్టి కొట్టాలా తిట్టాలా. ఏం చేస్తుంటే సిగ్గులో నవ్వుతుంది గైస్. ఇప్పుడు లేచి ఏమో ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. మా బాబుకి బాగాలేదు, అందుకే నైట్ అంతా మాకు టార్చర్ చేసిండు. సో అందుకే పడుకోలే, మార్నింగ్ అన్ని అప్పతాలు గైస్. నిజంగా ప్రామిస్గా వాడికి బాగాలేదు తెలుసా. చిన్నపిల్లలకి బాగోపోతే బాగాలేదా, ఎన్ని మాటలు మాట్లాడినాడు తెలుసా. అన్ని వీడికి వచ్చిన మాటలు కూడా నాకు రావు. నోరు తెరిస్తే అన్ని పెద్ద పెద్ద మాటలు. నిన్న చిట్టితో ఎంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందంటే నవ్వుకొని వచ్చిన తెలుసా. నేనైతే అన్ని కలిసి మాట్లాడి సరే వీడియోస్ పట్టుకొని సడన్గా నీకు క్వశ్చన్ వేద్దామని. ఏమని? నీ క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ అంటే మై గాడ్ ఇంగ్లీష్ రాదు నాకు. సో గైస్ డిలీట్. క్వాలిఫికేషన్ అంటేనే తెలియదు. ఎంతవరకు చదువుకున్నావు? 8th దాకా. 8th? ఎందుకు ఆపేసావు? ఒక మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆపేసాను. అది కూడా ఉండదు అన్నాను. నాకు ఫీజు కట్టడానికైనా మనీ ఉండాలి కదా ఇంట్లో. సరే, ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల స్టడీస్ డిస్కంటిన్యూ చేసింది 8th. సో ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావంటే ఫస్ట్ మేము షూటింగ్కి వెళ్ళే వాళ్ళం. షూటింగ్కి వెళ్ళి సనా నేను నాని వెళ్ళేటోళ్ళం. సో అట్లా వెళ్ళి మళ్ళీ నాకు ఈ ఫీల్డ్లోకి దిగాలనిపించింది, అందుకే దిగిన. సనా ఫస్ట్ వచ్చింది, సో సనా త్రూ మేము ఈ ఫీల్డ్లోకి దిగినాం అంతే. సరే దిగినావు. నువ్వు చదువుకొని జాబ్ చేసింటే బెటర్గా ఉంటుండే నీ లైఫ్ అనుకుంటున్నావు, లేకపోతే ఇక్కడ ఉన్నందుకు నీ లైఫ్ బెటర్ ఉంది అనుకుంటున్నావు? ఎంత చదివినా జాబ్ కొట్టలేము మనం, అది మనకు తెలిసింది. చదువురాని ముద్రలు మనం. సో ఇది అంటే మేము
ఇప్పుడు నువ్వు కూడా చదువుకున్నావు. నువ్వు ఇప్పుడు ఎంత దాకా చదువుకున్నావు? నేను ఇంటర్ చదువుకున్నావు. ఇంటర్ చదువుకున్నావు. ఇప్పుడు ఏమైనా జాబ్ కొట్టినావా నువ్వు? కానీ అంటే నేను ఏమైనా కొంచెమైనా మాట్లాడగలుగుతా, చెప్పగలుగుతా. ఓ అది నా తప్పు. ఇంగ్లీష్ రాదని నాకు తప్పు, నిజంగా చెప్తున్నా. So, మా కొడుకు వచ్చిండు. జ్వరం వస్తుందంట. ఎవరితోనో లిప్ బైట్ చూడండి. లవ్ బైట్ లేదు, లవ్ బైట్. లిప్స్టిక్ ఆడికి ఆడోళ్ళ సోకి ఎక్కువ అనమాట. ఈడ పూసుకుంటాడు అనమాట ఆడోళ్ళ. మరి వీడికి బాగాలేదని ఈమె లేదట. ఇప్పుడైనా తెలిసిందే వీడు ఎంత ఇదో. అది నువ్వు ఇప్పుడు చదువుకున్నావు, ఏం జాబ్ కొట్టలేవు నువ్వు, కానీ నాకు ఇంగ్లీష్ రాదని అందరు ఆట ఆడుకుంటారు అంతే. కానీ నీకు ఈ లైఫ్ బాగుందా, ఆ లైఫ్ బాగుందా? ఇదే లైఫ్ బాగుంది. రోజు స్కూల్కి వెళ్ళి టీచర్లతో దెబ్బలు తిని, లేట్కి వెళ్తే నీళ్ళు ఆన్ చేసేది, మళ్ళా జాబ్ కొట్టము, అవన్నీ ఇస్తాడు. మళ్ళీ స్కూల్ బట్టలు వేసుకోవాలి, ఐడెంటి కార్డ్ వేసుకోవాలి, అన్నీ ఎందుకు టార్చర్. సో అందుకని నాకు ఈ లైఫ్ బాగుంది. నైట్ 3కి పడుకునేది, రేపు ఆఫ్టర్నూన్ 3కి లేచేది. 3కి కాదు గైస్, 5 గంటలకి కదా, 5 గంటలకి. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock పడుకుంటుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ 5 o'clock లేస్తుంది. కొడుతుంది నాన్న. ఏ చిట్టి అను అంటావా? నిక్కరు వీకుతా. అర్థమైందా? అత్త అత్త అని వచ్చినావు అనుకో. చిట్టి అక్కడ బాయ్ ముద్దు పెట్టు. బాయ్. పడుకొని లేచాడు, అందుకే ఇట్లున్నాడు. లేకపోతే వాడి నిజ స్వరూపం ఈరోజు బయట పెడుతుంది గాయస్ నేను కదరా. అట్లా సో ఎక్కువ ఓకే. సో గైస్ అందరి గురించి చెప్పిన, ఇప్పుడు నా గురించి చెప్పుకుంటున్నా. యాక్చువల్గా నేను కూడా ఇంటర్ డిస్కంటిన్యూ చేసా సెకండ్ ఇయర్. ఎందుకంటే నాకు కూడా ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మా ఫాదర్ లేరని మీకు కూడా తెలిసిందే, చెప్పాల్సిన అవసరం లేదు. సింగిల్ పేరెంట్ కాబట్టి ఇంట్లో రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నా. ఇంకొకటి నాయని చెప్పినట్టే నేను కూడా హాస్పిటల్లో వర్క్ చేసా, డెంటల్లో చేసా, ఐ కేర్లో చేసా, బట్టల షాప్లో చేసా. అన్నీ చేసినా కూడా లాస్ట్కి నేను ఇటు వచ్చా. ఎందుకంటే కష్టపడకపోతే అవ్వదు కాబట్టి. సో మీరు అడిగిన క్వశ్చన్కి నాకు కూడా ఉన్న డౌట్కి ఇద్దరికి క్లారిఫై అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్టి క్వీన్ అఫీషియల్.